రేవంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన శాసనసభ్యులు మన రాష్ట్ర ముఖ్య రెడ్డి గారు వారు పుట్టాడి మరి ఈ సీజన్కి వర్షాకాల సీజన్కు 500 రూపాయల బోనస్ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు, ఇప్పుడు వేస్తున్నారు, పడతా ఉన్నాయి, బోనస్ పడతా ఉన్నాయి. రైతు వర్షాలు కూడా 2 రోజులు పడుతున్నాయి, 4 రోజుల బోనస్ పడుతున్నది. వారికి మరి నాయకత్వం పనిచేయాలా, వారి ఎందుకంటే వారు ఇచ్చిన మాట తప్పదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు, గ్యారంటీ చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ, రైతులందరూ, నాయకులందరూ అందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు మరి సదుపాయాలు చేసుకోవాలని చెప్పి కోరుతూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాట్లాడు అందరూ వచ్చి మన పాలనలు చేశారు, ఉచితంగా చేశారు. మన గారికి మరి మన మంత్రి మరి మన నాయకుల గారికి మరి మన సలహాదారుడైన మరి మన తులసిరెడ్డి గారు, మాజీ మంత్రి గారికి, మాజీ ఎమ్మెల్యే గారు, కావున 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలల్లో ఇది లేకున్నా మరి ఇచ్చిందంటే ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంటే బరాబర్ చేసే ప్రభుత్వం. అప్పట్లో వైఎస్ రాజశేఖర గారు రుణమాఫీ చేశారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని 6 గ్యారెంటీ బరాబర్ ఇచ్చారు, ఇంకా ఇవ్వబోతున్నారు. కావున అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ధన్యవాదాలు. వ్యాప్తంగా శుభదినము. ఎందుకంటే రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరియు ఈరోజు శుభదినం ఎందుకంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా మన శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు గౌరవనీయులు ఈరోజు తన ముఖ్య సలహాదారుడిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి నవీపేట్ కాంగ్రెస్ మండలి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఇందాక చెప్పిండు సాయిరెడ్డి గారు ఏంటంటే ఈరోజు పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తే, ఎందుకంటే ఈరోజు రైతులు ఎంతో ఆవేదనతో ఉన్న వారికి వర్షాలతో ఉండి వర్షాలు పడి తడిసిన ధాన్యాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటూ మరియు బోనస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వారం రోజులలో డబ్బులు వాడడము 2385 రూపాయలు, మళ్ళీ ఒక వారం రోజులకు 500 క్వింటాల్కి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉన్నారు, ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తా అన్నాడో ఖచ్చితంగా చేస్తుండో, అట్లనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతుల పక్షపాతిగా, మన సుదర్శన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షపాతిగా ఉంటూ రైతులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం ఈ కార్తీక పౌర్ణమి జరిగింది. అట్లా అందరం సంతోషంగా రైతులు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అయితే రైతులు మరియు కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. మరియు వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం ప్రజలందరికీ, ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణము మరియు గృహజ్యోతి కరెంటుని మరియు సన్న బియ్యము మరియు ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. స్థానిక మరియు రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ యొక్క పార్టీలో నిలబడ్డ అభ్యర్థులందరినీ విజయవంతంగా గెలుపుతో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.